క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని సంఘం అనే అంశం గురించి చర్చించబోతున్నాం. దాని గురించి మరిన్ని విషయాలను మనకు తెలియజేయడానికి కానీ పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళు ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం రండి. పాస్టర్ సైమన్ పాల్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ మన్రాజా గారు, మీకు కూడా వందనాలండి. మాకు గత ఎపిసోడ్స్లో చాలా మంచి మంచి విషయాలు మీరు మాకు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈరోజు దేవుని సంఘం అనే ఈ అంశం గురించి మనం చర్చించుకోబోతున్నాం. అయితే పాస్టర్ గారు చెప్పండి, అసలు దేవుని సంఘం అంటే ఏంటి? మనం అసలు సంఘంగా ఎందుకు కూడుకోవాలి? దేవుని సంఘం అనంటే ఎవరైతే దేవుని ప్రజలు ఉంటారో వారందరూ కూడా కలిపి దేవుని సంఘం అని చెప్పేసి మనకి కొత్త నిబంధన మనకి బోధిస్తూ ఉన్నది. మనం కొత్త నిబంధన పాత నిబంధన అంతా కూడా చూసుకున్నట్లయితే ఆయన ప్రజలు ఎక్కడుంటే వారితో పాటు నేను కూడా ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశారు. పాత నిబంధనలో వారు గుడారాలు మొదటిగా ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నప్పుడు కూడా నేను వారితో ఉండడానికి అంటే మనుషులతో పాటు కూడా దేవుడు నివసించడానికి ఆత్మరూపుడుగా నివసించడానికి అక్కడ గుడారాన్ని కట్టమని చెప్పేసి చెప్పడం మనం చూసుకుంటూ ఉంటాం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రకటన గ్రంథం అంతా కూడా నా సంఘము, తర్వాత దుష్ట సంఘం ఒకటి ఉన్నది, తర్వాత మంచి సంఘం ఒకటి ఉన్నదని చెప్పి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సంఘం అనంటే దేవుడు ఎవరైతే పిలుచుకుంటా ఉన్నారో, ఎవరైతే దేవుని అంగీకరించి ఒక సమాజంగా కూడుకుంటా ఉన్నారో వారందరూ కూడా ఒక సంఘం. మనకి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇది మనందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశారు. ఆయన ఎవరైతే ఒక సంఘంగా ఒక సమాజంగా కొంతమందిగా కూడుకొని ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి లేదంటే వ్యర్థమైన వాటిని చర్చించుకోవడానికి కాకుండా ఆయన విషయమై, ఆయన పని నిమిత్తమై, లేదంటే ఆయనను ఆరాధించడానికే ఎవరైతే ఒక గుంపుగా కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. అది దేవుని సంఘం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చాలా మంది కూడుకుంటూ ఉంటారు, చాలా ప్రదేశాల్లో కూడుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు, కానీ అది దేవుడి సంఘం అవ్వదండి. దేవుని గురించి సంబంధించినవి ఎవరైతే చర్చించడానికి, వాటిని గురించి ఉపదేశించడానికి, దేవుని పరిచర్యను విస్తరింపజేయడానికి ఎవరైతే ఆశపడి సిద్ధపడి ఒక గుంపుగా కూడుకుంటారో వారు దేవుడి సంఘం. అయితే ఇంకా చివరిలో కూడా మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు దేవుని సంఘంగా కూడుకోవాలి? మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదివితే మనకు అక్కడ చాలా మంచి మాట ఉంటుంది. ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు రాకడ అతి సమీపంలో ఉన్నదని మనం గ్రహించి మనం ఏం చేయాలంట, కూడుకొనటం మానవద్దని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. అంటే వ్యర్థమైన వాటి గురించి కాదు, కానీ దేవుని రాజ్య సంబంధ విషయాల గురించి మనం కూడుకుంటూ వాటిని చర్చించుకుంటూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చివరి దినాల్లో సాతాను శోధన అధికంగా ఉంటుంది, ఇంతకుముందు ఉన్నదానికన్నా అధికంగా ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బోధించారు. ఇంకా ఉదాహరణకి నోహు దినాల్లో ఏ రీతిగా అయితే ఉన్నదో ఆ రీతిగా ఉంటుందని కూడా దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే అంత శోధనలో మనం ఒక్కళ్ళం నిలబడాలంటే చాలా కష్టం అండి. కానీ ఒక సంఘంగా ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ప్రతి శోధనను కూడా మనం జయించగలుగుతాం. అదే రీతిగా ఆయన రాకడని మనం జ్ఞాపకం చేసుకుంటూ అది సమీపంగా ఉన్నదని చెప్పేసి దాని గురించి అన్నిటిని కూడా గ్రహిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో అంతా ఏం జరుగుతున్నదో అంతా కూడా ఒక సంఘంలో మనం ఉన్నట్లయితే, ఇప్పుడే కనుక ఈ భూమి అంతా కూడా ఒక సంఘమై ఉన్నట్లయితే, అన్ని విషయాలు చర్చించుకుంటూ ఉన్నట్లయితే మనకి దేవుని రాజ్య సంబంధ విషయాలు ఇంకా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు ఈ విషయాలు చెప్పారు. ఈ విషయాల్లో ఈ విషయం ఈ దేశంలో జరుగుతూ ఉన్నది, ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది, ఇక్కడ భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చించుకొని మనం ఇంకా ధైర్యం తెచ్చుకోవచ్చు. దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి నేను ఇంకా ధైర్యంగా ఉండాలి, ఇంకా సిద్ధంగా ఉండాలి, దేవుడి కొరకే నేను నిలబడగలగాలి అనే ధైర్యాన్ని మనం కూడుకోవడం ద్వారా మనం పొందుకుంటామండి. చాలా బాగా వివరించారండి. మరి పాస్టర్ గారు, ఇంతకుముందు పాస్టర్ గారు మనకి చూపించిన విధంగా బైబిల్లోది హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి అంటే సంఘానికి అంటే ఒక దగ్గర కూడుకొనుట మానకండి అని చెప్పి బైబిల్లో ఉంది కదా.
మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చర్చ్ అనగానే, ఒక మందిరం, ఒక సంఘం అనగానే ఇక్కడ చాలా ప్రశాంతతగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అంటే చాలా పీస్ఫుల్గా పద్ధతిగా ఉంటారు, మనశ్శాంతి కోసం చర్చికి వెళ్తూ ఉంటారు, అక్కడ కూర్చుంటూ ఉంటారని చెప్పి వింటూ ఉంటాం. అది ఎంతవరకు నిజం అంటారు? నిజమండి, చాలా చక్కటి ప్రశ్న. చర్చికి మనం ఎందుకు వెళ్తాం అంటే మానసిక ప్రశాంతత కోసం వెళ్తుంటాం. అక్కడికి వెళ్తే దేవుని ప్రజెన్స్ ఉంటుందని, మనం చక్కగా అక్కడ దేవునితో పాటు గడపవచ్చు, దేవుని ప్రజల మధ్యలో మనం గడపవచ్చు అనే ఒక ఆశతోటి ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుందా, ఎప్పుడు ఇంకా కూడుకునే అవకాశం ఉన్నదా, ఎప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఏదో ఒక ఈవెంట్ చర్చిలో జరిగితే అందరినీ ఒకసారి మళ్ళీ ఆత్మీయ కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆసక్తితోటి మనం చర్చికి వెళ్తానికి ఆశ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా అంతే, ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుందా, ఎప్పుడు అందరూ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాం. ఎందుకంటే మిగతా రోజులన్నీ కూడా ఆ వారం అంతా కూడా మనం వివిధ రకాల పనులలో ఉంటాం, కానీ ఆ రోజు ప్రత్యేకంగా దేవునితో కలుసుకోవడానికి అందరూ కేటాయించబడిన రోజు కాబట్టి అందరూ వస్తారు. ఒకసారి మళ్ళీ అందరం కూడా కలుసుకొని కష్ట సుఖాలు పంచుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని ఎంకరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం చర్చికి వస్తూ ఉంటాం. మరి అది నిజంగా ఈ రోజుల్లో అంత ప్రశాంతంగా ఉందంటారా చర్చ్లో? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువ శాతం చర్చిలలో అంత ప్రశాంతత కోల్పోతూ ఉన్నాం చెప్పాలంటే. ఎందుకనంటే కొన్ని పరిస్థితులు అలా ఉంటున్నాయి. చర్చిలో ఉన్న గొడవలు, బయట గొడవలు తీసుకొచ్చి చర్చిలో పెట్టడం, లేకపోతే స్వార్థపూరితమైన కొన్ని విధానాలు తీసుకొచ్చి చర్చిలో పెట్టడం ద్వారా ఈ మానసిక ప్రశాంతత అనే దాన్ని మనం కోల్పోతున్నాం. అది నిజంగా చాలా బాధాకరం. ఎందుకనంటే మనకు బైబిల్లో కూడా రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ మీరు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అని దేవుడు మనకు కొన్ని రాజులైన యాజక సమూహంగా మనల్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు, అక్కడికి ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఒక సంఘముగా మనం కూడుకున్న తర్వాత ఈ బయట ఉద్దేశాలు మనం బయట విడిచిపెట్టి లేకపోవడం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ ఉన్న సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. అవునండి. మరి దీని గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూసారు కదండి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ లోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దేవుని సంఘం అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, అసలు ఈ సంఘాల్లో విభేదాలు ఎందుకు వస్తాయంటారు? చాలా చక్కటి ప్రశ్న. దాదాపుగా ఏ సంఘం చూసినా ఏదో ఒక గొడవల మధ్యలో, విభేదాల మధ్యలోనే ప్రస్తుత క్రైస్తవ సంఘం అంతా ఉంది. ఏ ఒక ఊరు గురించో, ఏ ఒక ప్రాంతం గురించో కాదు, ప్రపంచం అంతటా ఉన్న సంఘాల్లో ఈ విభేదాలు ఖచ్చితంగా ఉన్నాయి. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చదువుదామండి. దీనికి కారణం మనకు అర్థమైపోద్ది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనము. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. మనుషులు 10 మంది, 10 తలలు, ప్రతి ఒక్క తలకి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి 10 రకాల ఆలోచనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్లనే ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మనకు దేవుడు ఏం చెప్తున్నారనంటే, మనమేమో ఐక్యత కలిగి ఉండాలని చెప్తున్నప్పుడు తలగా యేసుక్రీస్తును ఉంచాలనంటే ఎవరి తలను వాళ్ళు ఉపయోగించడం వల్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా చూస్తే స్వార్థంతో కూడిన కొన్ని ఆలోచనలు చేయడం ద్వారా కూడా, అంటే నేనే ఎక్కువగా ఉండాలి అనుకోవడము, లేకపోతే నన్నే అందరికంటే గొప్పగా చూడాలి అందరూ అనుకోవడము, నేనే హైలైట్ అవ్వాలనుకోవడము, నా మాటే వినాలి అందరూ అనుకోవడం, ఇట్లాంటి పరిస్థితులను బట్టి గొడవలు వస్తూ ఉంటాయి. ఇంకా చూస్తే 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనంలో మనుషులందరూ కూడా సిన్ఫుల్ నేచర్ తోటే ఉన్నారనే విధానం అక్కడ ఉంది. అంటే మన శరీరానికి సంబంధించిన ఆలోచనలు పూర్తిగా మనం విడిచిపెట్టకపోవడం వల్ల సంఘంలో ఒక గొడవకు మనం కారణం అవుతూ ఉంటాం, ఒక విభేదానికి మనం కారణం అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను యేసుక్రీస్తు గురించి పూర్తి అవగాహన లేదు, నేను ఒక బ్యాడ్ మోటివ్ తోటి చర్చికి వస్తున్నా, లేదా స్టార్టింగ్లో ఒక మంచి ఉద్దేశంతో చర్చికి వచ్చినప్పటికీ క్రమంగా వీళ్ళందరినీ నేను డామినేట్ చేయాలనుకోవడము, లేకపోతే వీళ్ళందరిలో నేనే ఎక్కువగా కనిపించాలనుకోవడం, అందరూ నా మాటే వినాలనుకునే ఉద్దేశం వస్తున్నప్పుడు గర్వంతో కూడిన ఉద్దేశాలు అన్నమాట ఇవి. సాతాను ఏ విధంగా అయితే నేను దేవుని కంటే నా సింహాసనాన్ని ఇంకా కొంచెం పైకి హెచ్చించుకుంటా అనే ఆశపడ్డాడో,
మనుషులమైన మనందరికీ కూడా హెచ్చించబడాలనే ఆలోచన ఎప్పటికీ ఉంటుంది. మనల్ని మనం హెచ్చించుకోవాలనుకోవడం వల్లనే సంఘంలో ఒక మందిరం లోపట గొడవలకు మనం కారణమవుతా ఉన్నాం. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు కూడా ఈవిల్ డిజైర్స్, స్వార్థపూరితమైన ఆలోచనలు, దేవునికి దుష్ట ఆలోచనల ద్వారా కూడా ఈ గొడవలకి మనం కారణమవుతూ ఉంటాం. అంటే ఏదో ఒకటి ఎదుటి వాళ్ళని మనం ఓర్చలేనితనం, ఎదుటి వాళ్ళు మనకంటే ఏదన్నా బెటర్గా ఉన్నారని అంటే వాళ్ళు మనం సహించలేకపోతూ ఉంటాం. దానివల్లనే ఈ గొడవలన్నిటి కూడా కారణమవుతూ ఉంటాయి. ఈరోజు ఒక సిస్టర్ గారు ఏదో గొప్పగా పాట పాడితే బాగా పాడేవాళ్ళే ఆమెను మనం డిస్కరేజ్ చేస్తాం. ఎవరికైనా వాక్యం ఇస్తే వాళ్ళకి ఎందుకు వాక్యం ఇస్తున్నారు, వాళ్ళ జీవితం అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పని వాళ్ళు మనం డిస్క్రిమినేట్ చేస్తాం. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అనుకోం. కొత్తగా ఎవరైనా చర్చికి వస్తూ ఉంటే మొన్నటిదాకా నువ్వు అటు ఇటు తిరిగేటాడు కదా, ఇవాళ ఎందుకు చర్చికి వస్తున్నావు అంటే, అయ్యో మరి చర్చికి వచ్చాడు కదా అని ఎంకరేజ్ చేయం. నా ఎక్స్పీరియన్స్లో కూడా మా చర్చికి యవనస్తుడు ఒక అతను సిగరెట్లు తాగడం ఇట్లాంటి అలవాట్లు ఉండే వ్యక్తి సడన్గా చర్చికి వచ్చాడు. మిగతా అందరి పిల్లలతో పాటుగా మినిస్ట్రీకి రావడం, అవుట్ రీచ్కి వెళ్తున్నప్పుడు రావడం చక్కగా జరుగుతూ ఉంది. సడన్గా సంఘంలోని ఒక సంఘ పెద్ద ఒక అతను, నువ్వు సిగరెట్లు తాగేటోడు చర్చికి ఎందుకు వస్తావు అన్నారు. ఆయనకు బాధ అనిపించింది. అందరి మధ్యలో నన్ను ఇట్లా పాయింట్అవుట్ చేశారు. వచ్చిందే తన పద్ధతి మార్చుకోవడానికి, తనకున్న ఇటువంటి అడిక్షన్స్ అన్నిటి నుంచి బయటపడడం కోసమే తను చర్చికి వస్తే, చర్చికి వచ్చిన తర్వాత ఆయన్ని డిస్క్రిమినేట్ చేయడం వల్ల చర్చికి రావడం బంద్ పెట్టిండు. మళ్ళీ అడిగినా కానీ నేను రాను అనుకుంటే చివరి వరకు కూడా నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయా, ఇప్పుడు అక్కడ లేను. బాధ అనిపిస్తుంది తలుచుకున్నప్పుడల్లా. అబ్బాయిని మేము డిస్కరేజ్ చేసేసినాం కదా అని చెప్పాను. అంటే కొన్ని చెడ్డ మాటలు, గర్వపూరితమైన మాటలు మాట్లాడడం వల్ల చర్చ్ లోపల విభేదాలు అనేవి కలుగుతూ ఉంటాయి అనేది నా ఉద్దేశం. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు, ఇప్పుడు మరి ఇన్ని విభేదాలు ఇవన్నీ కూడా చర్చిలో ఉన్నాయి కదా, ఒకళ్ళమే మన ఇంట్లో కూర్చొని ఏ విభేదాలు లేకుండా చక్కగా మనంతట మనమే దేవుని ప్రార్థన చేసుకోవచ్చు కదా, మందిరానికే వెళ్ళాల్సిన అవసరం ఏముందంటారు? మనం ఫస్ట్ అసలు మందిరానికి ఉన్న ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలండి. మందిరంలో గొడవలు అవుతున్నాయంటే అది దేవుడి ద్వారా జరిగే కాదు, మానవ ఆలోచనల ద్వారా, మనుషుల పనుల ద్వారా ఈ సంఘంలో ఉండే గొడవలు కానీ లేదనంటే ఇబ్బందులు ఇరుకులు కానీ రావడం జరుగుతూ ఉన్నాయి. కానీ అసలు దేవుడు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన తను ప్రేమించిన ప్రజలని కలుసుకోవడానికి, వాళ్ళని ఆత్మతో నింపడానికి, వారికి ఆయన ఉద్దేశాలు లేదంటే వారు ప్రార్థించినప్పుడు వారికి జవాబులు ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నారు. మందిరం యొక్క ప్రధానమైన ఉద్దేశము దేవునితో పాటు ఆయన ప్రజలు కూడా ఆయనతో సహవాసం ఉండడానికి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని మనం మందిరాన్ని గొడవలు పెట్టుకోవడానికి లేదంటే హెచ్చుతగ్గులు చూడడానికి, నేను అధికారిగా ఉండడానికి, ఇవి కాదండి. ఈవెన్ పాస్టర్ అయినప్పటికీ కూడా దేవునితో ఆయన ఏ రీతి సంబంధం కలిగి ఉంటారో మిగిలిన వాళ్ళందరూ కూడా సేమ్ అదే రీతి సంబంధం కలిగి ఉంటారు. ఇక్కడ దేవుడి ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది. ఇక్కడ పాస్టర్ కాబట్టి ఎక్కువ లేదంటే విశ్వాసులు కాబట్టి తక్కువ అని ఉండదు. ఆయనని ప్రేమించే వారికి ఆయన ప్రేమను అందరికీ కూడా ఆయన పంచుతూ ఉంటారు. అది మర్చిపోయి ఇప్పుడు సేవకుడు ఒకరిని ఒక విషయమై మెచ్చుకున్నారనుకోండి, ఇంకొకళ్ళు బాధపడడం, లేదంటే ఒకరికి ఒక రోజు 2 సార్లు అవకాశం ఇస్తే అయ్యో నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు, వాళ్ళకి 2 సార్లు అవకాశాలు ఇచ్చారని చెప్పేసి అక్కడ వాళ్ళు బాధపడి తర్వాత సేవకులతో గొడవ పెట్టుకోవడం లేదంటే విశ్వాసులతో గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా సంఘంలో ఉండకూడదు అని దేవుడు అనుకుంటా ఉన్నారు. దేవుడు ఎంత ఇష్టపడతా ఉన్నారంటే ఆయన మనతో ఉండడానికి, మన పాపాలన్నింటినీ కూడా మనం ఒప్పుకుంటే మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నారు. ఇవన్నిటిని వదిలిపెట్టి మనం బయట మలినాలన్నింటినీ కూడా బయట వదిలేసి కొత్త మలినాలు దేవుని సంఘంలోనే మళ్ళీ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది దేవుడికి అసలు నచ్చదండి. ఇంకా అసలు మెయిన్ మనము దేవుని సన్నిధిలో ఎందుకు కూడుకోవాలి, ఎన్ని గొడవలైనప్పటికీ సరే, ఎన్ని సమస్యలు, ఒకరితో నాకు ఎంత బాధ ఎంత శత్రుత్వం ఉన్నా సరే, నువ్వు దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే ఆయన రాజ్య విస్తరణ కోసం నువ్వు వస్తూ ఉన్నావు. ఈ మధ్యలో ఎన్ని అడ్డొచ్చినా సరే అవసరమైతే నువ్వు వాటిని వదిలేసుకోవాలి. నీకు గొడవ ఉంటే ఆ గొడవను వదిలేసుకోవాలి, సమస్యలు ఉంటే ఎవరితోనైనా ఆ సమస్యలను వదిలేసుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, నువ్వు ఇంకొకరి పట్ల శత్రువుగా ఉండి లేదంటే ద్వేషం కలిగి ఉండి మనం ఏ రీతిగా దేవుని సన్నిధికి రాగలం, ఏ రీతిగా ప్రార్థన చేయగలం, ఆ ప్రార్థనకి జవాబుని ఏ రీతిగా మనం పొందుకోగలం అంటే ఒకరి మీద ద్వేషం లేకుండా, స్వార్థం లేకుండా కేవలం దేవుని పని కొరకే మనం పనిచేయడానికి దేవుని సన్నిధికి రావాలి. కేవలం దేవుని కోసమే మనం రావాలి. పెద్ద సేవకుడని లేదంటే పెద్ద మందిరం అని లేదనంటే ఆ సంఘంలో నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం కాదండి.
దేవుని కొరకు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు అక్కడ రక్షణ పొందినట్లయితే అది ఎంత చిన్న సంఘం అయినా సరే నువ్వు చివరి వరకు కూడా అందులో ఉండడానికే ప్రయత్నం చేయాలి. చాలా బాగా వివరించారండి. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దేవుని సంఘం అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పుడు అసలు పరిశుద్ధ సంఘం ఏర్పడాలంటే ఎలా? చాలా చక్కటి ప్రశ్న. పరిశుద్ధ సంఘం అంటే మనం ముందుగా చర్చించుకున్న విధంగా ప్రశాంతంగా ఏ గొడవలు లేని సంఘం ఏర్పడాలి అని అంటే ముందుగా మనం గమనించాల్సింది, మనం అంత్యదినాల్లో ఉన్నాం. అంత్యదినాల్లో మనుషులందరూ కూడా వ్యతిరేకపు విధానాల్లోనే ఉంటారనేది బైబిల్ వాక్యం. కాబట్టి పరిశుద్ధ సంఘముగా అంటే ఏ గొడవలు లేని ప్రశాంతమైన సంఘముగా మనం ఏర్పడాలనేది మంచి ఆశయలే కానీ అత్యాశ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది కష్టం. ఎందుకంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 28-29 వచనాల్లో ఇక్కడ గోధుమలు గురుగులు కలిసి పెరుగుతూ ఉన్నవి. వాటిలో నుంచి గురుగులకు సంబంధించిన మొక్కలను తీసేస్తా అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే ఉండనివ్వంటున్నారు. ఎందుకనంటే ఆ గురుగులను పీకే క్రమంలో గోధుమలకు సంబంధించిన మొక్కలు కూడా పెళ్ళగించబడే అవకాశం ఉంది. అంటే సంఘం లోపట్నే రెండు పెరుగుతున్నాయి. గోధుమలు పెరగాలి, గురుగులు కూడా పెరగాల్సిందే. అంత్యదినాల వరకు కూడా అవి దేవుని రాకడ వరకు కూడా రెండు ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి. దేవుని రాకడ సమయంలో అవి వేరు చేయబడతాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఒక సంఘము పరిశుద్ధ సంఘంగా పూర్తి స్థాయి మనం ఆశపడే ఒక ప్రశాంతకరమైన సంతోషకరమైన సంఘంగా స్థాపించబడుతుంది. కానీ ఈ లోపట ఖచ్చితంగా సంఘంలో ఏదో ఒక విధమైన సాతాను ప్రలోభాల మధ్యలో మనుషులు గొడవలు పడుతూనే ఉంటారనేది మాత్రం ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిన విషయం. అదేవిధంగా దాంతోపాటుగా ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడని విషయం ఏంటి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనల్ని దేవుడు ఐకమత్యంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ కలిసి ఉండమని కూడా చెప్తా ఉన్నారు. ఇవి మనం ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. నేను బయట గొప్ప వ్యాపారవేత్తను కావచ్చు, బయట ప్రస్తుతం ఉన్న సమాజంలో నేను ఒక గొప్ప పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే బాగా ధనవంతుడిని కావచ్చు, లేదా నేను అతి బీదవాడిని కావచ్చు. ఒక్కసారి నేను మందిరం లోపలికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా సమానం అనే ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో, ఆ సమానం అనే భావనను మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు ఒక సంఘంలో ఉన్న గొడవలు విభేదాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయండి. ఈ బయట విధానాలను తీసుకొచ్చి చర్చిలో కూడా నేను హయ్యర్, నేను ముందు కూర్చోవాలి, నేను గొప్ప వ్యక్తిని, నేను ఎక్కువ డొనేషన్ ఇచ్చేవాడిని కాబట్టి నా పేరే ఊకే చదవాలి, స్టేజ్ మీదకి నన్నే ఆహ్వానించాలి, లేకపోతే నా కుటుంబస్తులకే అన్ని విషయాలలో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి అనుకోవడం, ఇట్లాంటివి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో స్వతహాగా ఎవరికి వాళ్ళు చేయాల్సింది. ఎందుకంటే ఒక సేవకులు కానీ లేకపోతే ఇంకెవరు కూడా వెళ్ళి వాళ్ళని పీకి బయటపడేసే పరిస్థితి లేదు. దేవుడు ఏం చెప్తున్నారు? ఉండనేమని చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి గొడవలు విభేదాలు కలిగిస్తున్న వారిని కూడా మనం చర్చికి రావద్దు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా మనం కలిసి ఉండాల్సిందే. వాటిలో మధ్యలోనే కూడా మనం ఈ హార్మోనీ మనం మెయింటైన్ చేయాలి. ఇది దేవుని చిత్తం అండి. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు కూడా చెప్పండి, అసలు ఈ పరిశుద్ధ సంఘం ఏర్పడే అవకాశం ఉందా? అసలు ఏర్పడితే ఎలా ఏర్పడుతుందా, ఏర్పడదా? అయితే మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ మనం వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, అందరం కూడా పాపం చేసి తప్పు చేసి దేవుడు ఇచ్చిన కృపని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. కానీ ఆయన గొప్పవాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానించినప్పుడు ఇప్పుడు అనేక సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే అనేక సంఘాలకి పేర్లతో చాలా కొన్ని వందల డినామినేషన్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి. ఒక దగ్గరికి వెళ్తే ఒక చర్చ్ పేరు ఇంకొక పేరు, ఇంకొక చర్చ్ పేరు ఇంకొక పేరు ఉంటా ఉంటుంది. మరి వీరందరూ కూడా సరేనా అని అంటే మనం చెప్పలేం, వాళ్ళందరూ తప్ప అంటే మనం చెప్పలేం. ఇప్పుడు నేనుండే డినామినేషన్లో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. నేను చెడ్డవాళ్ళు అనుకునే డినామినేషన్లో వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉండొచ్చేమో. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నీతిమంతుడైన
సంఘంగా ఒకానొక రోజున ఎత్తబడతారు. అప్పటి వరకు కూడా ఇది నీతిమంతులైన సంఘం, వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు సరైన వాళ్ళని మనం చెప్పడానికి అవకాశం లేదండి. కానీ చేసే ప్రయత్నాన్ని మాత్రం మనం మానకూడదు. మన వాక్య ధ్యానం ద్వారా మనం పొందుకున్న జ్ఞానంలో ఏదైతే మంచి ఉన్నదో, ఏదైతే సరైనది ఉన్నదో, ఏదైతే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందో, ఖండిస్తున్నదో వాటిని మనం పాటించాలి. ఖండించే వాటిని విడిచిపెట్టాలి. వీటన్నిటిని కూడా పట్టుకొని మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తామో అప్పుడు మనం నేను నీతిమంతున్నా కాదా అనేది, లేదంటే వచ్చే సంఘం అంతా కూడా నీతిమంతుల కాదా అనేది అది దేవుడు నిర్ణయిస్తారు. అది దేవుడి నిర్ణయం, మన నిర్ణయం కాదు. ఈ మధ్యలో వరకు కూడా మనం ఏం చేయాలంటే వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకని దేవుడు ఎడతెగక ప్రార్థించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా లెగుస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని బలపరచడానికి, మనం పరిశుద్ధంగా ఉండడానికి, కలిసి ఉన్న సంఘం అంతా కూడా ఆయన వచ్చినప్పుడు లేపబడడానికి దేవుడు మనకిచ్చిన ఈ సలహాలు, ఉదాహరణలు, లేదంటే దేవుడిచ్చిన మనకి బలమైన వాక్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మనం స్థిరంగా ఉండగలగాలి. అన్ని విషయాల్లో కూడా ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు ఆ సంఘం ఖచ్చితంగా లేపబడతారు. చాలా చక్కగా వివరించారండి. మరి ఇంతవరకు కూడా ఈ సంఘం గురించి మంచి మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి గాను పాస్టర్ మనరాజ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికర్తవగు మా ప్రభువా, భూమిని ఆకాశమును దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన మా ప్రభువా, మీకు వందనాలు. సంఘముగా ఐకమత్యం కలిగి మేము ఉండాలని, మేమందరం కలిసి మనుషులందరూ కూడా, జనులందరూ కూడా నిన్ను స్తుతించాలని, మనుషులందరినీ కూడా ఎంతో ప్రేమగా సృష్టించుకున్నారు. మీకు వందనాలు. అయినప్పటికీ సాతాను మాలో మిగిల్చిన ఈ దురాశలు, వీటన్నిటిని బట్టి మేము మళ్ళీ సంఘాల్లో ఒక ఆటంకంగా మారుతున్నాము. నూతనంగా వస్తున్న వారికి ఆటంకంగా ఉంటున్నాము. సంఘానికి వస్తున్న పూర్వీకులకు కూడా మేము ఆటంకంగానే మిగిలిపోతున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. ఈరోజు నేను ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తావించిన పరిస్థితుల మధ్య ఉన్నట్లయితే అటువంటి వారిని ఒకసారి దర్శించి క్షమించండి ప్రభువా. మేమందరం ఐకమత్యం కలిగి నిన్ను స్తుతించుకునే ఉన్నతమైన ఆలోచనల విలువలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో బ్రతిమాలతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. చూశారు కదండి, ఎంతో చక్కగా ఒక సంఘానికి ఉన్న విలువను, సంఘముగా కూడుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి చాలా బాగా వివరించారు. మనలో ఎవరైనా సరే నేను ఇక సంఘానికి వెళ్ళను, సంఘంగా కూడుకోను అనే ఆలోచన మీలో ఉన్నట్లయితే ఆలోచన మానుకోండి. ఎందుకంటే మనం సంఘంగా కూడుకునేది అందరి కోసం కాదు, దేవుని కోసం, దేవుడు చెప్పిన మాట కోసం మనం కూడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా సంఘాల్లో కూడుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి.